చేసినటువంటి ఒత్తిడి. ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తే ఒక్క అగ్రవర్ణానికి కూడా పోకుండా ఎమ్మెల్సీ పదవుల భర్తీని కూడా బీసీ ఉద్యమం శాసించింది. ఇవాళ కొత్తగా రెడ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడేటువంటి అనివార్యత క్రియేట్ అయింది. ఇలా అనేక గ్రామాల్లో బీసీలకు వ్యతిరేకంగా జనరల్ స్థానాల్లో నామినేషన్ వేయడానికే రెడ్లు వెలవలు భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ యుద్ధ వాతావరణాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రియేట్ చేయగలిగింది. రేపు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎన్నికలు పార్టీ సింబల్ ద్వారా జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద స్థాయిలో పోటీ చేసి ఈ ఎన్నికలను ప్రభావవంతంగా ఎదుర్కోబోతా ఉంది. సో దానికి మేమందరం కూడా సంసిద్ధులైనాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఈ పార్టీకి అండగా నిలబడ్డటువంటి సమస్త బీసీ ప్రజానికానికి, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మా టార్గెట్ 2028 నాటికి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో కూర్చోబెట్టాలి, బీసీల చేత అసెంబ్లీని భర్తీ చేయాలనేటువంటి సంకల్పంతో పోతున్నటువంటి సందర్భంలో మేము పోతున్నటువంటి క్రమంలో చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, మేధావి వర్గం అంతా వాళ్ళ ఆలోచనలతోటి. సో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తమదైన వాటా కోసం మేము వాస్తవానికి మేము క్లియర్గా చెప్పినాం, మీ సొమ్ము మాకొద్దు, ఎవరెంతో వారికంతా, ఎవరు ఎంతో వారికంతా అనేటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమైందా లైవ్ రావట్లేదా? నో వీడియో అని వస్తుంది. లైవే అచ్చా, ఓకే రైట్. ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదం వచ్చింది. ఇవాళ బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది. తెలిసిపోయింది కాబట్టి చాలా చోట్ల ఇలా బీసీలంతా ఒక్కటే బీసీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి, బీసీలు పోటీ చేసి బీసీలే గెలిచినటువంటి పరిస్థితి అనేక చోట్ల మనం చూడడం జరిగింది. సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్గా అయింది. దీనికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా మండలాల వరకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతా ఉంది. డిసెంబర్ 30 నాటికి ప్రతి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరుకోబోతా ఉంది. తద్వారా గ్రామం తర్వాత బూత్ లెవెల్కి విస్తరించే దిశగా ఈ పార్టీ శరవేగంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి బీసీ నాయకునికి, ప్రతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ ప్లీనరీ కూడా జనవరి నెలలో నిర్వహించాలనేటువంటి సూచనప్రాయ అంగీకారం జరిగింది. సో వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాల్టి టాపిక్ ఏంటంటే వస్తుంది అన్న వీడియో అంటారు కదా, ఓకే. ఇవాల్టి టాపిక్ ఏంటంటే కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, రామారెడ్డి, రెడ్డిగూడెం, రెడ్డిబాయి, మీకు తెలిసిన రెడ్డి పేరుతో ఉన్న ఊర్ల పేర్లు మీరు రాయండి. ఇందులో ఈ రీసెర్చ్లో మీరే పాల్గొనాలి. ఎట్లొచ్చినాయి ఈ పేర్లన్నీ? ఎట్లొచ్చినాయి? సురవరం ప్రతాపరెడ్డికి తెలుగు యూనివర్సిటీ పేరు, స్టీల్ బ్రిడ్జ్కి నాయన నరసింహారెడ్డి పేరు, పాలమూరు ఎత్తిపోతల దానికి జైపాల్ రెడ్డి పేరు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పేర్లన్నీ? వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉన్నారా ఈ పేర్లు పెట్టడానికి? ఊర్ల పేర్లలోకి వాళ్ళు ఎట్లా దొరబడ్డారు? అట్టెట్లొచ్చినాయి ఈ పేర్లు? మీరు ఉంటాయి కదా చాలామంది, చాలా పేర్లు నీకు తెలిసిన పేర్లు చెప్పుకొని. అంకిరెడ్డిపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, అంకిరెడ్డిపల్లి, ఇక్కడ ఇప్పుడు కొండారెడ్డి ముఖ్యమంత్రి గారు ఊరు కొండారెడ్డిపల్లి. ఆ తర్వాత ఇక్కడ కామారెడ్డి, తర్వాత ఎల్లారెడ్డి, జగ్గారెడ్డిగూడెం అంట, జంగారెడ్డిగూడెం, ఎల్లారెడ్డి, మాసిరెడ్డిపల్లి. సో ఈ పేర్లు మీకు తెలిసిన పేర్లు ఇందులో పాల్గొనండి మీరు, ఎందుకంటే ఇది కొద్దిగా కీలకమైనటువంటి అంశం. దీని గురించి మాట్లాడతాం అలా మనం. రామరెడ్డిపల్లె, ఎల్లారెడ్డి, రెడ్డిగూడెం, రెడ్డివారిపల్లె,
రంగారెడ్డి. రంగారెడ్డి ఈ రంగారెడ్డి జిల్లా ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాకు ఎవరి పేరు వచ్చిందంటే కొండా వెంకట రంగారెడ్డి పేరు వచ్చింది. ఈ కొండా వెంకట రంగారెడ్డి ఎవరంటే నిజాం దిగిపోయిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ అయ్యి మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోకి భూములు తీసుకుపోయినటువంటి రంగారెడ్డి. ఆయన పేరుతోటి ఇప్పుడు ఈ రంగారెడ్డి. అసలు యాక్చువల్గా రంగారెడ్డి అనే జిల్లానే లేదు. రామరెడ్డిపల్లి, యాదిరెడ్డిపల్లి నాగర్ కర్నూలు మండలంలో ఉన్నాయట. హైదరాబాద్ రెడ్డి కాలనీ, వెంకట్రావుపల్లి, వెంకట్రావుపేట, సంగారెడ్డి, మైసిరెడ్డిపల్లి, బుసిరెడ్డిపల్లి, బూరెడ్డిపల్లి అట. బొమ్మారెడ్డిపల్లి అట, నాగిరెడ్డిపల్లి, రెడ్డిపాలెం, చెన్నారెడ్డి ఎంక్లేవ్ ఇప్పుడు మేముండే ఏరియానే. లక్ష్మారెడ్డి, కొమిరెడ్డిపల్లి, ధర్మారెడ్డిగూడెం. మాది ధర్మారెడ్డిగూడెం ఊరు కామరెడ్డి విలేజ్. మీ ఊరుకుందా? ఎందుకు ఈడ చౌటుపల్లి దగ్గర కూడా ఉంది. బాలారెడ్డి నగర్ అట. మీరు చూడండి, కామారెడ్డి ఉంది, కామారెడ్డి గూడెం ఉందట, ఎల్లారెడ్డిగూడెం, అంతిరెడ్డిపల్లి. ఊర్లకు వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? ఊర్లకు వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? సంగారెడ్డికి ఆ పేరు ఎట్లొచ్చింది? సంగారెడ్డి పేరు నిజాం దస్తావేజుల్లో వేరే ఉంది కదా, ఎట్లా మారింది? కామారెడ్డి, ఎల్లారెడ్డి, రామరెడ్డి, ఇట్లా చాలా ఉన్నాయి. ఆసిరెడ్డిపల్లి, మాడుగుల మండలం, పొన్నారెడ్డి కాలనీ. అంటే వాళ్ళ ఉనికిని ఎక్కడెక్కడ పెట్టి కాపాడుకుంటారో చూసిరా? వాళ్ళ ఉనికిని ఎక్కడెక్కడ పెట్టి కాపాడుకుంటారో. జైపాల్ రెడ్డి పేరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలక, ఎస్ఆర్ఎస్పికి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు. ఈ రెడ్ల పేరు మాత్రమే ఉండాలనా ఈ పథకాలకు, ఈ స్కీములకు, కాలువలకు, జిల్లాల పేర్లకు? ఎందుకు వైన్స్లకు పెట్టుకోరా? ఇక మనోళ్ళ పేర్లు ఉంటాయి వైన్స్ల కాడ. వైన్స్ల కాడ రాఘవేంద్ర, చైతన్య, లక్ష్మి, ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ, మైసమ్మ, రేణుక. వైన్స్ల కాడనేమో మన పేర్లు, ఊర్ల కాడనేమో వాళ్ళ పేర్లు. చూడ్రి, నిజాం ఉన్నప్పుడు మహబూబ్ నగరు, కరీంనగరు, నిజామాబాద్ ఇవి ఉన్నాయి. నిజాం ఏలింది కాబట్టి ఆయన ఉనికి కోసం పెట్టుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇక వీళ్ళ పేర్లు దిగినాయి. ఏడంగా వచ్చినాయి ఈ పేర్లు అర్థం కాదు. ఇక మా మనోళ్ళు బతికే కాడ ఉంటాయి దొంగల మర్రి, దొంగల రేపాక. ఇగో ఇవి ఈ పేర్లు మన కాడ. రెడ్ల రేపాక, వాళ్ళదేమో రెడ్ల రేపాక. మళ్ళా ఇంకో డీ రేపాక ఉంటే దొంగల రేపాక అంటారు దాన్ని. ఉన్నది కదా దొంగల రేపాక. రెడ్డి గన్పూర్, బిఎన్ రెడ్డి నగరు. ఇక విగ్రహాలు కూడా వీళ్ళే మొత్తం. వీళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా, హైదరాబాద్లో ఎక్కడ చూసినా వీళ్ళ విగ్రహాలే, వీళ్ళే పనిమంతులు. ఏమైందా? లైవ్ వస్తుందా? ఇక్కడ ఏదో ఆగిపోయింది. రెడ్డి చికెన్ సెంటర్ ఏం జరిగింది? నో డాటా అంటుంది. ఇది పోతలేదా సార్? ఏదా ఎర్రర్ వస్తుంది.
రైట్. ఓకే. ఇక పోతారెడ్డిపల్లి వంగూరు మండలం నో లైవ్. అదే కొద్దిగా ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వస్తుంది. ఇక్కడ మన ఊర్ల పేరు, మన పేరుతోని, మన బీసీ వర్గాల పేర్లతోని వైన్స్ల కాడ, ఏదైనా ఊరు పేరు గలీజ్ ఉండే కాడ గాడ దొంగల ధర్మారం అని ఒకటి, దొంగల మైసమ్మాని, దొంగల మైసమ్మ అని ఒకటి. ఉరి అమ్మ ఎక్కడి పేర్లు రా నాయన. ఈ మంచి మంచి కాడనేమో మీ పేర్లు, ఈడనేమో మా పేర్లా. ఎక్కడి పేర్లే? రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ సురవరం ప్రతాపరెడ్డిలు, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఖతం చేస్తాం, వీటిని తీసేస్తాం, మా మహనీయుల పేర్లు పెట్టుకుంటాం. రంగారెడ్డి ఏం చేసిండు? ఏం చేసిండా రంగారెడ్డి గారు? ఏం చేసిండా? హైదరాబాద్కి వెళ్ళి ఇంత, నల్గొండలకి వెళ్ళి ఇంత, మహబూబ్నగర్కి ఇంత తీసి రంగారెడ్డి అనో పేరు పెట్టి, రంగారెడ్డి అనో పేరు పెట్టిరు. రంగారెడ్డి జీవిత చరిత్ర నేను చదివిన. రంగారెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మోసం మళ్ళీ ఏమైందా? బీసీలకు చేసిండు, తెలంగాణకి చేసిండు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాడు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాడు, చేయాల్సినటువంటి మోసం అంతా చేసిండు. సో అటువంటి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు గొప్పోలైనట్టుగా ఈ జాతి చిత్రీకరిస్తా ఉంది అప్పర్ క్యాస్ట్ గవర్నమెంట్. అదే గా పూలే విగ్రహం పెడదాము, తాను అంబేద్కర్ విగ్రహం పెడదాం అంటే ఎట్లా పెడతారా చూస్తాం. ఇట్లా వీళ్ళు అయ్యా జాగీర్ అయినట్టుగా ఊర్లన్నీ. ఈ ఊర్లకు వీళ్ళ పేర్లు ఏంది? ఊర్లకు కాదు, జనగామ జిల్లాకు ఎవరు సర్దార్ సర్వాయి పాపని పేరు పెడతాను మేనిఫెస్టో పెట్టిరు. మేనిఫెస్టోలో పెట్టి అది ఇప్పటిదాకా లేదు. కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. కానీ జైపాల్ రెడ్డి పేరు మాత్రం ఆడ పెడతామని చెప్పకనే చెప్పారు. ఇటు ఎస్ఆర్ఎస్పీకి తీసుకుపోయి దామోదర్ రెడ్డి పేరు పెడతామని చెప్పకనే చెప్పి పెట్టేసి. ఏ మేనిఫెస్టోలో పెట్టినారు? ఏ మేనిఫెస్టోలో పెట్టిరు? ఎవరు చెప్పారు? ఎవరు అడిగారు? మేము డిమాండ్ చేసిరు. అంటే మీ పథకాలకు, తర్వాత స్కీములకు, ప్రాజెక్టులకు మీ పేరు ఎందుకు? ఇక ఆయన బీసీల పేరు పెట్టి రెడ్ల పేరు నేను ఎందుకు పెట్టాలని కేసీఆర్ సరస్వతి, లక్ష్మీ రాజు, ఇంకోటి ఏదో పెట్టే, లక్ష్మీ రంగనాయక సాగరు, కొండపోశమ్మ సాగరు, ఆయన దుకాణం కాళేశ్వరము, ఆయన జిల్లాల పేర్లు కూడా యాదాద్రి, భద్రాద్రి, జోగులాంబ, రాజన్న, ఆయన ఆ రకం చేసుకొచ్చిండు. వీళ్ళేమో ఈ రకం చేసుకొచ్చి రాచకొండ సంస్థానం, ఆయన రాచకొండ సంస్థానం, ఆయనది. ఈ పేర్లు వాళ్ళు పెట్టుకొచ్చిన పేర్లు ఎట్లున్నాయో చూడుర్రి. రెడ్లను వీళ్ళు పెట్టుకొస్తా ఉంటే ఆయనేమో అవి పెట్టుకొచ్చిండు దేవుళ్ళ పేర్లు. ఎందుకంటే ఆయనకు వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలరా అని చెప్పి ఆయన పేర్లు పెట్టలే. మరి బీసీల సంగతి ఏంది? మందకృష్ణ మాదిగ విగ్రహం పెట్టాలని ఎవరు అన్నట్టు. బాబు ఆయనకి ఏమైంది? ఆయన బాగానే ఉన్నాడు కానీ పోరాటం చేసినాడు. 30 సంవత్సరాల పాటు ఆ జాతుల కోసం పోరాటం చేసినటువంటి ఒక బిడ్డ. ఆయన విగ్రహం పెట్టాలని ఫేస్బుక్ లో ఎవరు పెడితేనట దాని కింద మొత్తం రెడ్లంతా ఎట్లా పెడతారు, ఏం కథ, ఊరి అమ్మ ఎక్కడి కథరా ఆయన. మనం గౌరవించుకోదన్నట్టు అట్లుండొద్దు. ఇగో ఎల్చిరెడ్డిపల్లి అట, పాతరెడ్డిపల్లి, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రెడ్డిపల్లిలు? ఈ రెడ్లు ఎక్కడి, ఈ రెడ్డి పేర్లు ఎట్లొచ్చినాయి ఊర్లకు? వీళ్ళేమో రెడ్ల పేరు పెట్టుకుంటా పోతారు వాళ్ళ ఉనికిని, వాళ్ళ జాతిని కాపాడుకోవడానికి. ఆయననేమో ఆయన దుకాణం పెట్టుకొని పోతాడు. వెంగళరావు నగర్, ఆరగరి నగర్, వాళ్ళది వేరే. ఇక మరి మన సంగతి ఏంది ఇక్కడ? ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పేర్లను మార్చాలి. ఈ పేర్లు ఎంత ఏది పల్లె, గూడెం, గ్రామాలను గట్లే పిలిచేటోళ్ళు, గూడాలంటే వాళ్ళు, పల్లెలంటే వాళ్ళు. రెడ్డిబాయి, మల్రెడ్డి గూడెం, చిన్నారెడ్డి గూడెం అట. ఇక రెడ్డి చికెన్ సెంటర్, రెడ్డి కాలనీ, రెడ్డి చికెన్ సెంటర్ పెట్టుకుంటారు. ఇక మన బీసీలు పోయి కిలో కొట్టు 2 కిలోలు కొట్టు అని చెప్తుంటారు. ఇంకా కూర్చొని క్లియర్గా పెట్టుకున్నాగా ఇది మా రెడ్లదని. బీసీ చికెన్ సెంటర్లను పెట్టుర్రి, ఏమవుతుంది? బీసీ అంటే బిగ్ క్లాస్. ఇవాళ కొండారెడ్డిపల్లి బల్మూరు మండలం అచ్చంపేటలో ఉందట. కొండారెడ్డిపల్లి ఇప్పుడు వీళ్ళ ఊరు కూడా, ముఖ్యమంత్రి గారి ఊరు కూడా అదేమో వంగూరు మండలం. అది వంగూరు, ఇది మళ్ళీ ఇది రెడ్డిబావి, పోరెడ్డిగూడెం. వరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? దయచేసి మార్నింగ్ ఈ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి.
సో ఈ కంటెంట్ను ఫ్రీగా అందరు వాడుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం చేసింది. ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఫోన్లో ఒపీనియన్ చూసుకుందాం మనం. ఏందా ఇది సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉందా? అరే ఏందా ఈ ప్రాబ్లం? సిస్టమ్ ప్రాబ్లం ఇది. సిస్టమ్ ప్రాబ్లం ఉందా? ఓకే. సో కొద్దిగా సిస్టమ్ మీద ప్రాబ్లం ఉంది. ఈ పేర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్లకుంట సూర్యాపేటనట వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏటికి పేర్లు పెట్టుకుంటూ వచ్చిరో చూడు. ఎంతో మంది మహనీయులు. బొమ్మగాని ధర్మభిక్షం పేరున్నదానే ఏమన్నా? బొమ్మగాని ధర్మభిక్ష లెజెండరీ లీడర్ ఆయన. బొమ్మగాని ధర్మభిక్షం పేరు లేదు, నిమ్మలరాములు పేరు లేదు. ఈయన ఎవరు మన ఏది ఈయన ఉన్నాడుగా ఈయననే ఎవరు అరువుల రాజారాం పేరు లేదు, నరసింహులు పేరు లేదు. ఇట్లా ఈయన పేరు ఇది మన శివశంకర్ పుంజాల శివశంకర్ పేరు లేదు, మా సాకలైలమ్మ పేరు లేదు, మా మారోజు వీరన్న పేరు లేదు, సుద్దాల హనుమంతు పేరు లేదు, మా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు లేకుండా చేసిరు. ఇంతమంది మహనీయులు ఉండగా మా దాంట్లో మా వాళ్ళ పేర్లు పెట్టరు, మీ వాళ్ళు ఏం పెట్టుకుంటారాడా? ఈ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అస్తిత్వ ఉద్యమం. ఇది బీసీల అస్తిత్వ ఉద్యమం. మా అస్తిత్వాన్ని ఏ రకంగా మీరు పేర్ల దగ్గర కూడా దెబ్బకొట్టిరు కదా, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ పేర్లది తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పేర్లే ఉంటాయి. వాళ్ళ పేర్లు దానికో ఉనికి, దా ఊళ్ళో ఆయన పెద్ద ఆయనగా. దీన్ని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ దొడ్డి కొమరయ్య పేరు లేదు. వాళ్ళ త్యాగాలలో వీళ్ళ త్యాగమేనా ఉందా? కొండా వెంకట రంగారెడ్డి గారు భూరికార్డులు నేను నాకు చెప్తే కదా, భూరికార్డులు అంతా మాయాజాలం చేసి రెవెన్యూ రికార్డుల దగ్గర పెట్టుకొని రెడ్ల కోసం చేసిరు. ఊర్లకు ప్రాజెక్టులకు పెట్టినటువంటి పేర్లు పోతిరెడ్డిపల్లి, పొన్నారెడ్డి కాలనీ, సంగారెడ్డి. ఏంది ఇది? మా పండుగ సాయన పేరు లేదు. పండుగ సాయన కంటే బలవంతులానా మహబూబ్ నగర్ జిల్లాలో? ఎవరన్నా మా ఎర్ర సత్యం అన్న కంటే యోధులా మీరేమన్నా? సో కాబట్టి ఇవన్నీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తమ ఉనికిని పెట్టుకుంటూ వచ్చిర్రో, మనల్ని ఆగం చేసుకుంటూ వచ్చిర్రో, మనం ఎస్ అందులో ఒకరిద్దరు మంచోళ్ళు ఉంటే వాళ్ళది వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఒకరిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు, వాళ్ళది వాడుకోవడం తప్పలేదు. కానీ ప్రతి దాంట్లో వాళ్ళే మంచోళ్ళు, ఇక మిగతా వాళ్ళు బీసీలంతా షెడ్యూల్ అన్నట్టుగా బీసీల పేర్లే లేకుండా జవహర్ నగర్ డంపియార్డ్కు పెట్టుకో, రేవంత్ రెడ్డి జవహర్ నగర్ డంపియార్డ్ అని పెట్టుకో, తప్పే ఉంది. అది ఎట్లాగో గతంలో మీరు అక్కడ ఎంపీగా పనిచేసిండ్రు, రామ్కి తోటి మీ బ్రదర్ చేసినటువంటి దుకాణం ఒకటి ఉండే కాబట్టి అది పెట్టు, జవహర్ నగర్ డంపియార్డ్ పెట్టు. హైదరాబాద్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్లు అన్నిటికీ మీ పేర్లు పెడతాం. ఆ పోల్ కూడా వచ్చింది. ఊర్లకు ప్రాజెక్టులకు పెట్టిన రెడ్డిల పేర్లు మార్చాలా వద్దా? మార్చాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ తెలియజేయండి. హైదరాబాద్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ అన్నింటికి, ఎందుకంటే అది ఆరోగ్యాన్ని పరిరక్షించే కేంద్రాలు ఉన్నాయి. ఆయాసం, మూత్ర విసర్జన కాడ కూడా అద్భుతంగా పనికొచ్చేటి సులభ్ కాంప్లెక్స్ల కాడ మీ పేర్లు పెడతాం. పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఆడ పెట్టుకోరు, గిడ పెడతా అంటారు. బాలాజీ నగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఉంటే
తొలగించేసినారు. గది కథ. ఊర్ల పొంటి వాళ్ళ విగ్రహాలు పెట్టినా, ఊర్ల పొంటి వాళ్ళ పేర్లు పెట్టినా, ఇంకేదైనా చేసినా ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ప్రతిఘటించి తీరుతాం. మా ఉనికి లేకుండా చేస్తారా? ఇక మళ్ళా ఈ పత్రికలలో మళ్ళా అలా దుకాణమే, మనకు తెలియని దుకాణాలు కాదు. ద్వారా 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల స్పీడు, హై స్పీడ్ రైలులో చైనా మరో రికార్డు. అదేమో 700 కిలోమీటర్ల వేగం కాడు ఉంటే మనోడు ఇంకా 130 స్పీడ్ కాడ వందే భారత్ చూపెట్టి ప్రజలందరినీ ఆహా ఓహో అనిపిస్తా ఉన్నారు. ఇక్కడ వందే ఓడమే కష్టం ఉన్నది, వందే భారత్ ఓడే కష్టం ఉన్నది. హై స్పీడ్ చైనాలో 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది అటు 2 సెకండ్లలో. ఇది విమానంతో కూడా కాదు, 2 సెకండ్ల. హై స్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ 2 సెకండ్లోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే మాగ్లెన్ రైలును విజయవంతంగా పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మ్యాగ్లెన్ మోడల్ ట్రైన్ ను రూపొందించింది. అయ్యా చైనా, మిమ్మల్ని ఇప్పట్లో అందుకున్నాడు మాతోటి కాదు, ఎందుకంటే మా తాన టెక్నాలజికల్గా ఆలోచించేటువంటి ప్రధానమంత్రి లేడు మా తాన. ఆయన కేవలం షో పుటప్ మీద ఉంటాడు సారు. ఏం కనిపెట్టిందా తెలంగాణ భారతదేశం అంటే సెల్ఫీలు కనిపెట్టిండు. వెండి పరుగు నెల రోజుల్లో 80,000 జంప్ అయిందట. గత 6 రోజుల్లోనే 48,000 పెరిగిందట వెండి ధర. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో పీక్స్ కు పెరిగిందట రేటు. వెండి ధర పరుగులు పెడుతున్నది, బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1.96 లక్షలు పలికిన కిలో వెండి శనివారం నాటికి 2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 80,000 పెరిగింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 20,000 జంప్ అయింది. ఈ నెల 5 నుంచి వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో ధర భారీగా పెరిగిందట. వెండి అదకిలు ఉంటుండే కాలకడాలు. అవును, ఈ కాలు కోటి పావు కిలో, ఈ కాలు అది తీస్తాను తాళ్ళు పట్టి తీసేది కడాలు. అవును, అదకిల కడాలు ఉంటుండే. ఇప్పుడు వెండి కూడా ఎంత పిరమైపోయిందో చూడ్రి. ఏకంగా 2,74,000 రూపాయల కిలో అయిందట వెండి. కొంతమంది వెండి వడ్డానం లేకపోతే బంగారం కూడా చేయించుకుంటారు. చేయించుకుందరు. అంటే వెండి మొలతాడులు సోదరులు అయితే ఇంకెక్కువ మంచిగా ఉంటుండే, గ్యారంటీ అవన్నీ ఉంటుండే. ఇప్పుడు కాలకడాలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, ధరలు పెరిగినాయి, ఎందుకైనా మంచిది. ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి. మేడ్చల్ జిల్లా సురారం కాలనీకి చెందిన రవీందర్ కొన్నేళ్లుగా బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలు చోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడట. ఆన్లైన్ గేమ్స్ మన తాన ఇంతమంది బలిదానం, అంతమంది చచ్చిపోయారు కదా, చాలా మంది కూడా కానిస్టేబుల్ యువకులు కూడా బెట్టింగ్ అలవాటు అయిపోయారు. చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ కి సంబంధించినటువంటి కట్టడి ఈ దేశంలో పర్ఫెక్ట్ గా జరగడం లేదు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఏదో తూతు మంత్రంగా విచారించారు, ఖతం చేశారు. ఆ వీడియో కూడా తీసుకున్నాడు కానీ అది వల్ల ఏది అది అనవసరంగా. చూడు, సాగునీటిపై వైట్ పేపర్ ఆయన ఇచ్చిపోయిన ఎజెండా. పిచ్చోడా నువ్వు బీసీలు రిజర్వేషన్ అంటున్నావు, గది మాట్లాడతారా నాయన? మనం అసెంబ్లీలో సాగునీటి దుకాణం తెరుద్దాం, మీరు సాగునీటి మీద మీరు నోటీసులు ఇస్తారు, ఎట్లయినా మామూలు పోయి కయకాయ అంటారు, అయిపోతుంది, అసెంబ్లీ డైవర్ట్ అయిపోతుంది, బీసీలను మళ్ళీ ఫుల్స్ చేయొచ్చు అని ఆయన ఎజెండా ఇచ్చిపోయింది. ఆయన ఎజెండా ప్రకారం ఇగో సాగునీటిపై వైట్ పేపర్ అట. కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. ఇప్పుడు వెలమ ప్రభుత్వం అన్న దొంగది కావాలి, రెడ్డి ప్రభుత్వం అన్న దొంగది కావాలి. ఒకవేళ ఇది ప్రవేశపెడితే మోసం జరిగితే దొంగలు వీళ్ళన్న కావాలి, వాళ్ళన్న కావాలి. మా బీసీలకు అయితే సంబంధం లేదు, మా ఎస్సీ ఎస్టీలకు అంతకంటే సంబంధం లేదు. ఈ ఇద్దరిట్లలో దొంగ ఎవడో తేలాలి. ఇద్దరు దొంగలే కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? 2,500 రూపాయలు ఇచ్చినవా, లేకపోతే స్కూటర్ ఇచ్చినవా, బండి ఇచ్చినవా అని అడుగుతున్నారు. కానీ నువ్వు ఇచ్చినవా, బీసీలకు ఏం చేసినావు? నువ్వు చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు పెట్టింది కదా మేనిఫెస్టోలో, మరి 42% మీద అడుగుతారు. అది అడుగుతలేడు, 42% రిజర్వేషన్ గురించి అడుగుతలేడు. స్కూటీ ఇస్తానడు, తులం బంగారం ఇస్తానడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ స్కూటీ బంగారం పక్కకు పెట్టు, మా జీవితం ఉందాడ 42% రిజర్వేషన్ అని బతికే పోతుందాడ. సాగునీటిపై వైట్ పేపర్ ఇస్తారట. కృష్ణా గోదావరి జలాల సమస్యలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందట. లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్ రాబోతా ఉందట. ఏమీ లేదు.
ఈ బీసీల అంశాన్ని పక్కదారి పట్టేయడానికి ఈ సభను బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడుతా ఉంది, బీజేపీ భజన చేస్తా ఉంది. మీరు దొంగలంటారు అంతే. ఇక అరే దొంగెవడో తేలూరు ఇద్దరిట్లనే ఉన్నాడు కదా, ఈ ఇద్దరిట్లనే ఉన్నాడు కదా దొంగెవడో. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కార్ రెడీ. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్ని సభలోకి తీసుకొస్తారట. అసలు మీరు సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు ముట్టుకున్నారంటేనే కాంట్రాక్టర్ల బొజ్జలు నింపడానికి, తద్వారా మీరు కమిషన్లు కొట్టడానికి చేసినటువంటి కార్యక్రమమే. ఇది జనానికి ఎక్కడికి వచ్చింది కాదు. ఇప్పటి వరకు భూసేకరణ, సీతారామ ప్రాజెక్టు కింద చేసినటువంటి భూసేకరణ వాళ్లకు ఇంకా పరిహారం రాలే. ఇంకా గంధమాల రిజర్వాయర్ అని చెప్పారు, వాళ్ళకు పరిహారం లేదు. ఎన్నో చోట్ల పరిహారాలు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు ఆన్నే పడి ఉన్నారు, కాళేశ్వరం బాధితులు ఆన్నే ఉన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లు అని పెట్టి ఏది మన ఇది R&R ప్యాకేజీలు అని చెప్పి వాళ్ళని వేరే వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి. ప్రజలకేమో న్యాయం జరగలే, కాంట్రాక్టర్లకు మాత్రం ఎంత పెరుగుతుందా? 2014లో తెలంగాణ రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తులైనా 5,000-6,000 కోట్లు కాదు. ఇలా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిండంటే ఏడంగా ఎక్కిండు, లక్షల కోట్లలోకి ఎక్కిండు. మైహోం రామేశ్వరరావు ఆస్తులు ఎంతుండే, ఎలాంటి వాళ్ళ ఎంతుండే, ఇవన్నీ వీళ్ళ బొక్కసాలు పెరిగినాయి. ఈ ప్రాజెక్టుల ముచ్చట ఎత్తుకురంటేనే కాంట్రాక్టర్ అన్నా కానీ జల్దీ మాట్లాడు మరి రావాలి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కూడా ఇది 5-10 కాళేశ్వరాలకు తలదన్నట్టు తయారు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టులో ఎటువంటి టెండర్లు రావాలి, ఏం కథ అనేది కాంట్రాక్టరే నియమించిండు. సత్యనారాయణ అని ఒక ఆయనని ముసలోడు రిటైర్ అయిపోతే తీసుకొచ్చి మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఆఫీసులో పెట్టి అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోయినాక రెన్యువల్ చేయించి పెట్టిండు. ఆయన ఎట్లయితే పైసలు వస్తాయి ఏం కాదు పని చేస్తా ఉన్నాడు, ఈజీ కొట్టేయొచ్చని. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించకపోయిన జలాల దాకా ప్రస్తావన. ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ. ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారనే అంచనా. కేసీఆర్ వస్తేంది రాకపోతే వాటర్ పై హీట్ ఎక్కనున్న అసెంబ్లీ అంటూ వార్త. ఇక చూసిరు కదా, ఆయన ఎజెండా ఇచ్చిపోయిండు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేందుకు ఇక ఈ పత్రికలలో ఆ వార్త కథం. ఇక బీసీ ఎజెండానే లేదు, బీసీ ఎజెండానే లేదు. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా, మేము రాసినట్టు చేస్తాం అంతే. ఈ జనాలు పిచ్చోళ్ళు, వీళ్ళు చూసుకుంటారు. ఇక ఈ వార్తలు మా చూసుకొని ఆహా ఓహో అంటారు అనేది ఈ వార్త. అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు లొటపీసీయంగా ఏం నిర్వహించరు. ఉత్తదే సభలో ప్రజల కక్కెరకొచ్చేదానికంటే ఈ నాయకులకు, కాంట్రాక్టర్ల కక్కెరకొచ్చే అంశాలు ఎక్కువ చర్చకు వస్తా ఉన్నాయి. కానీ బీసీలో ఎజెండా పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ డిమాండ్ చేయాలి కదా, చేయడం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మేనిఫెస్టోలో బీసీలకు అధికారం రావడం, బీసీలకు రిజర్వేషన్లు రావడం కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కి ఇష్టం లేదు. ఉంటే మాట్లాడాలి కదా, అందుకే ఎజెండా మార్చారు. ఇప్పుడు ఉపాధి పేరు మార్పుపై దేశవ్యాప్త ఆందోళన. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పేరుకు గాంధీ పేరు తీసేసారు కాబట్టి దేశవ్యాప్త ఆందోళన. ఊర్లకు వాళ్ళ పేర్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఊర్లకు, ప్రాజెక్టులకు వాళ్ళ పేర్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మేమేం చేయాలి మరి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం. జనవరి 5 నుంచి MGNR EGSA బచావో అభియాన్ అంట. పేరు కోసం ఒక పేరు మార్పు, దేశవ్యాప్త ఉద్యమం అట. చూసుకో, పేరు మార్పు, రిజర్వేషన్ల మార్పు. రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్త ఆందోళన ఎందుకు చేయాలి? పార్లమెంట్ లో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 100 మంది ఉన్నారు కదా రాహుల్ గాంధీ దగ్గర, 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని పార్లమెంట్ లో ఎందుకు అడగలేదు? మరి ఇప్పుడు పార్లమెంట్ జరుగుతా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అడగడు రాహుల్ గాంధీ గారు? కేవలం డైలాగ్ లేనా? కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తాం. అయ్యా ఇప్పుడు పేరు మార్చి, ఈ పేరు మార్చిన దేశవ్యాప్త ఆందోళన. పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టి ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళన చేయన్నా? నువ్వు మారిస్తేనే సంసారం, అవతల మారిస్తే వ్యభిచారం అవుతా ఉంది. ఇప్పుడు గాంధీ తాత పేరు లేకపోతే గాంధీని ఎవడన్నా మర్చిపోతాడా? ఈ ఉపాధి హామీ కూలీలకు దక్కుతున్న సొమ్ము ఎంత? ఉపాధి హామీ కూలీలకు గిట్టుబాటు అవుతుందా లేదా? ఉపాధి హామీ కూలికి ఇవాళ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ GHMC పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను, గ్రామాలను, వివిధ దాదాపుగా 87 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలు చేసినావు కదా, ఆడ ఉపాధి హామీ చట్టమే లేకుండా పోయింది కదా. వాళ్ళ ఉపాధి హామీ కార్మికుల నోట్లో మట్టి కొట్టింది నువ్వే కదా. మళ్ళా పేరట, నీకు పేరు ఒక్కటి ఉంటే చాలా, ప్రత్యామ్నాయం ఏమి ఇచ్చిన వాళ్ళకు? పేరు ఒక్కటి ఉంటే చాలా.
పేరు మీద లొల్లి, గింత లొల్లి, పేరు మీదనట, పేరు మీద దేశవ్యాప్త లొల్లి. ఉద్యమం ఇది. దేశవ్యాప్త ఉద్యమం అంట, మొత్తం పేరు మీద. ప్రజలకు ఏదో నష్టం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ అండి, గాంధీ గారు ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఆయన నా పేరు పెట్టమని చెప్పిండు ఆయన. అసలు ఒరిజినల్ గా మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన. అవును, ఆయన పేరు ఉనికిలో లేకుండా చేయడానికి రకరకాలు పుట్టించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నిటికీ లేదండి, గాంధీ గారి పేరు గాంధీ దవాఖానే ఉంది ఈడ. నోటు మీద గాంధీ తాతదే ఉండే ఫోటోవా, నోటు మీద గాంధీ తాతదే ఉండే. ఈయన గాంధీ తాత బొమ్మ తీసేసిండు, గాంధీ అద్దాలు తీసుకుపోయి నోటుకు పెట్టిండు. కథం గాంధీ తాతకు అద్దాలకు ఎడవాపిండు నరేంద్ర మోడీ. అద్దాలు తీసుకుపోయి నోటు మీద ఉంటుంది కదా గాంధీ తాత, ఉన్నది నోటు మీద గాంధీ తాత అద్దాలు ఉన్నాయి. మెల్లగా అద్దాలను దూరం చేసిండు. ఇగో అద్దాలు తెచ్చిడ పెట్టిండు, అద్దాలు తెచ్చిడ పెట్టిండు. ఉపాధి హామీలకి గాంధీ నోడ వీకిండు. ఇప్పుడు మీరు ఉపాధి హామీ పనులు ప్రజలకు దొరకకుండా చేసినటువంటి మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గాంధీ గారి పేరు గురించి వాళ్ళకున్న తాపత్రయం ఇలా ఉపాధి కోల్పోయిన గురించి లేస్తున్నారు. వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి లేదు, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి లేదు, వీళ్ళకి సోయి బీసీల గురించి లేదు, బీసీల గురించి లేదు. ఇప్పుడు గాంధీ తాత పేరు గురించి ఏం చేసుకోవాలి సార్? గాంధీ తాత పేరుతోటి, గాంధీ తాత పేరుతో ఏం చేయాలి? ఊరికి విగ్రహం ఉంది గాంధీ తాతది. ఆయన జయంతికి వర్ధంతికి దండలు వేస్తూనే ఉన్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈ పేరు ఒకటే తక్కువైందా? దేశవ్యాప్త ఉద్యమం అంట. దానికి రేవంత్ రెడ్డి గారు పోయిగా ఇది కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తుంది. ఏం కుట్రలే? నీ కుట్ర లేని సంగతి, నీ కుట్ర లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు ఎందుకు పెట్టినవి? గాంధీ పేరు పెట్టనుంటివి. అంత ప్రేమ ఉంటే రాజీవ్ గాంధీ పేరు పెట్టనుంటివి, ఇందిరా గాంధీ పేరు పెట్టనుంటివి. ఎందుకో పెట్టలేదు. ఈయనైతే రెడ్ల పేరు పెట్టుకుంటాడట, ఆడ మాత్రం గాంధీ గారి పేరు ఉండన్నట. ఢిల్లీలో ఆపరేషన్ అగాత్ 660 మంది అరెస్టు. న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సౌత్ ఈస్ట్ జిల్లాలో శుక్రవారం రాత్రి 24 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ అగాత్ 3.0లో భాగంగా 660 మందిని అరెస్ట్ చేసిరట. అదేందో పూర్తి స్థాయిలో చూడన్నా. అదే ఇది ఉంటుంది కదా, ఇది సిప్లకు జై. ఈ ఏడాది భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో సిప్ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. నవంబర్ నాటికి సిప్ ఇన్ఫ్లోలు 3.04 లక్షల కోట్లు దాటాయి. ఇది 2024 మొత్తంలో సిప్ల ద్వారా వచ్చిన 2.69 లక్షల కోట్ల కంటే ఎక్కువనట. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయట. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని. గత సర్కార్ తప్పుడు నిర్ణయాలు, ఆయననేమో బనకచర్ల ద్వారా దోషిపెట్టిండు. ఎవరు? కేసీఆర్. అరే నువ్వు కృష్ణానదిని అమ్ముకున్నావు కదా, నేను గోదావరిని అమ్ముతారా అని చెప్పి ఈయన పోతిరెడ్డిపాడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరిని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి అమ్మిండు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఏమో ఈ పోతిరెడ్డిపాడు తోటి రాయలసీమ ఎత్తిపోతలకు అమ్మిండు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కృష్ణానదిని అమ్మిండు, ఈయన గోదావరిని అమ్మిండు. అంతే. ఇక మూసీలో ఉంది కదా, ఈ మూసీ చూపిస్తుండు మనకు. మూసీని అందంగా చేస్తే ఈ ఓనీరి మూసీలో. ఇక గతంలో మూసీ సంగతి మీకు ఎరికే, రూపాయి బిల్లు వేస్తే కనిపించాలని చెప్పిండు. బోటింగ్ టికెట్లు బుక్ చేసుకోరు అన్నాడు. బుక్ చేసుకోరి మళ్ళా ఇవన్నీ చెప్పిండు. ఆయన చేసిందే కేసీఆర్ మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు మంచిగా చేసినాడు కేసీఆర్ అని చెప్పేసి, ఇది పైన కేసీఆర్ మాకు మంచిగా చేసిండు అని ఆయన. తర్వాత 100% రాయలసీమ రత్నాలసీమ కావాలని చెప్పేసి ఈయన రత్నాల సీమ చేస్తా అంటాడు, మహాప్రసాదం అని ఆయన అంటాడు. ఒకదాని మీద క్లిక్ చేస్తే కొంచెం ఒక్క నిమిషం, ఒకసారి చూసి దాన్ని ఆయననేమో నగరికి పోయి రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పి కేసీఆర్. ఆయనేమో మొత్తం ఇప్పుడు చూస్తారు కదా, 700 టీఎంసీలు ఎత్తుకపోయింది. నిన్న మొన్న వచ్చాగా పేపర్లో, వెలుగు దినపత్రిక 700 టీఎంసీలు ఏపీ ఎత్తుకపోలే.
ఆడు త్వరగొడుతుంటే ఈయన చూసుకుంటా కూర్చున్నాడు. అటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టు, ఇటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టు. ఇదే వెలుగు దినపత్రిక సంగమేశ్వరం పేరు మీద ఎన్ని కథనాలు తీసుకొచ్చింది. సారో నీళ్ళెత్తుకపోతున్నారు, హెడ్లైన్ ఇదే. సారో నీళ్ళెత్తుకపోతున్నారని అప్పుడు కేసీఆర్ కు ఆపోజిట్ గా ఉన్నట్టు కాబట్టి ఆపోజిషన్ లో ఉన్న పత్రిక రాసింది. సరే, ఇప్పుడు ఆ పాపం ఆయన మీదకే పోయింది. ఆయన కృష్ణానదిని ఏపీకి అమ్ముకున్నాడు, ఈయన గోదావరి నదిని ఏపీకి అమ్ముకుంటున్నాడు బనకచెర్ల పేరు మీద. అంతే, వీళ్ళిద్దరు చెరో ప్రాజెక్టును అమ్ముతున్నారు. వీళ్ళు నీళ్ళ మీద చర్చ పెడదామని చూస్తా ఉన్నారు. ఈ నీళ్ళ మీద చర్చ ఏంటంటే ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరు మీద కొన్ని బ్యాంకుల ద్వారా ఫండ్స్ క్రియేట్ చేసి తద్వారా మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ దక్కాలనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లో కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. మరో 214 టీఎంసీలు అడిగినా కేటాయించే వాళ్ళు. V6 వెలుగు ఇన్నర్ వీలో జలవనరుల నిపుణులు బెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి మాట. ఆ రోజు వెలుగు దినపత్రికనే ఈ కథనాలు వేసింది. మరి వెలుగు దినపత్రిక సంగమేశ్వరం కథనాలు వేసింది, బనకచెర్ల కథనాలు ఎందుకు వేస్తలేదు? వేయాలి. ఈయన అమ్ముతున్న దుకాణం కూడా తెరవాలి. ఇక సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక నేడు శ్రీలంకతో ఇండియా 4వ T20 హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ నెగ్గిన ఇండియా అమ్మాయిలు ఇవాళ 4వ T20 ఉందట. ఇక కోల్డ్ వేవ్ కు బై జనవరి 1 నుంచి తగ్గనున్న చలంట. రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉంది. నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాలు వస్తున్నాయి. జనవరి 2వ వారంలో అకాల వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెలాఖరుతో కోల్డ్ వేవ్ కు ఎండుకాడు పడనుందట. చలి ఇగం అయితే మామూలు ఇగం ఉంటలేదు, చల్లగా చలి పెడతా ఉంది. ఇంట్లో కూడా అసలు చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి లేదు. అది అటువంటి పోయింది. ఇప్పటిదాకా గదగద వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనుందని వెదర్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళు చెప్పిరంటే కొంత నమ్మొచ్చు, కొంత అటీటే ఉంటుంది. అంతే, బొమ్మ పరుసు. ఇక అల్లు అర్జున్ పై ఛార్జ్ షీటు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా నమోదు. థియేటర్ మేనేజర్లు బౌన్సర్ల పైన అభియోగాలు. సాక్షులుగా 56 మంది, మొత్తం 112 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసిరట. ఈయన కడిగిన ముత్యమోలు వచ్చేస్తాడు, ఏం కాదు ఇందులో, ఎందుకంటే ఛార్జ్ షీటే అట్లా తయారైతుంది కూడా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. అది కంట్రోల్లో ఉంది కానీ మీరు కంట్రోల్లో లేరు సార్. అయ్యా సజ్జనార్ గారు, మీరు కంట్రోల్లో లేరు. మీరు లా అండ్ ఆర్డర్ పరిధిలో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్ లో 15% తగ్గిన క్రైమ్ రేటు. సిపి సజ్జనారు. సైబర్ నేరాలు 8% తగ్గాయి. ఫోక్సో కేసులు 27%. భార్యలపై భర్తల హింస 6% పెరిగింది. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా ఈ సాకు దీర్ఘం పెట్టడం కొద్దిగా పెద్దది, నడుస్తూనే ఉంటుంది. అది డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని నార్కోటిక్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. 2025 వార్షిక నివేదిక విడుదల. అప్పట్లో అకున్ సబర్వాల్ నేతృత్వంలో సినిమా ఇండస్ట్రీతో డ్రగ్స్ లింక్ కేసులు వచ్చినాయి కదా, ఏమైపోయినాయి? అవి నెలలే సాగి 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 దిగిపోయింది. ఇవాళ ఎంటికల్ వీకిండ్రు, ఇవాళ గోర్లు కోసుకపోయిర్రు, ఎంటికల్ వీకపోయిర్రు, అయిపోయింది. వీళ్ళు జైలుకే రగ్గు. ఇక అయిపోయి ఎన్ని ముచ్చట్లు చెప్పారు. ఈ హీరోయిన్ పోలీస్ దర్యాప్తులను ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఏది కొనేలేటి కాదు, అందరి దగ్గర తీసుకున్నారు, అవతల పడ్డారు. పైసామే పరమాత్మ. కథం. లలిత్ మోడీ మాల్యాలను పట్టుకొస్తాం, శిక్షిస్తాం. ఎవరైనా కేంద్ర మంత్రి. ఎప్పుడు సార్ అంటే వాళ్ళు దొరికినప్పుడు. వాళ్ళు మొన్న విజయ్ మాల్యా బర్త్డే అవుతా ఉంటే లలిత్ మోడీ పోయి ఏంబి అన్నట్టుగా ఇంకేం చేస్తారు రా మమ్మల్ని, అంతే చూడరా మీ ఇద్దరం కలిసినాం అన్నట్టుగా. ఆడ విజయ్ మాల్యా బర్త్డే కాడ వీళ్ళు పట్టుకొస్తారు. తోలిందే వీళ్ళు. ఇంకా ఆ విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో చూసిరా, ఆయన నేను చెప్పే పోయినా వాళ్ళకు, నేను ఇట్లా పోతున్నా అని చెప్తే మంచిగా పోయిరా ఆయన అని తోలిరు వాళ్ళే అని చెప్పి విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో ఉంది అది. ఆ రోజు విదేశాంగ శాఖ మంత్రిని నేను కలిసినా ఇట్లా పోతున్నా అని చెప్తే మంచిది పో అని చెప్పి ఉన్నాడు. ఆయనే పట్టుకోవాలి కదా, ఇట్లా పోతున్నావు ఆడికి పోతున్నావు అని. ఈ వెలుగు దినపత్రిక. శనార్థి తెలంగాణ. మాన్రేగా రద్దుపై ఉద్యమం చేస్తున్నట్టు దేశ గాంధీ పేరు తొలగింపు పైన విపక్షాలకు ఒక పేరు తొలగింపు పైన ఈ దేశంలో ప్రతిపక్షం పేరు తొలగింపు పైన వాహ్. రాబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై సుదీర్ఘ మంతనాలు చేసినట్ట. పొలిటికల్ ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థాగత సంసిద్ధతపై డిస్కషన్ నిన్న CWC మీటింగ్ అయింది కదా, గది.
ఇక టీఆర్పీకి 100 రోజులు అనతి కాలంలోనే ప్రజలకు చేరువ, బీసీ ఉద్యమానికి భారీ ఊపు. బీసీల సాధికారత స్వావలంబనకు సింబాలిక్ గా మారిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, సబ్బండ బీసీ కులాల మనసు గెలుచుకున్న టీఆర్పీ, ప్రజల్లోకి బలంగా వెళ్లిన అధికారం, ఆత్మగౌరవం, వాటా నినాదం, పబ్లిక్ ను ఆకట్టుకున్న అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ స్లోగన్స్, బీసీ వర్గాలకు విశేషంగా ప్రభావితం చేయగలిగిన మల్లన్న ప్రసంగాలు, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థుల ప్రభంజనం కొనసాగింది. అప్పుడు పోయినసారి 23% ఉంటే జనరల్ స్థానాలలో ఎన్ని సీట్లు కూడా గెలవలేకపోయారు. ఈసారి 17% రిజర్వేషన్ ఇచ్చినా కూడా అత్యధిక శాతం జనరల్ స్థానాలను సీట్లను సగానికి ఎక్కువ సీట్లను 60 దాటిపోయింది బీసీలది. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు, కరీంనగర్లో భారీగా చేరికలు, పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ, పార్టీ సిద్ధాంతాలు, మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. రైట్గా కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ ఇక్కడ ఇది వార్త చదువుదాం అనుకున్నా. బీసీల సాధికారత స్వావలంబన రాజ్యాధికార సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన 100 రోజుల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల ప్రయాణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదమైన అధికారం, ఆత్మగౌరవం, వాటా స్లోగన్ పార్టీ పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అనాదిగా అగ్రవర్ణాల చేతుల్లో బందీ అయిన రాజ్యాధికార కుర్చీ టీఆర్పీ పురుడు పోసుకున్న కొద్ది రోజుల్లోనే సబ్బండ బీసీ కులాల హక్కుల గురించి వారికి వివరించగలిగింది. తెలంగాణ చారిత్రక రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా ఆవిర్భవించిన టీఆర్పీ అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిర చేసుకోగలిగింది. తెలంగాణలోని అనేక మంది మేధావులు, రచయితలు, వివేకవంతుల ఆలోచనలు రంగరించి తీర్మార్మలన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలను ప్రకటించారు. టీఆర్పీ అధికారంలోకి వస్తే ఏం చేయగలమో ప్రజలకు మల్లన్న స్పష్టంగా వివరించారు. నిబద్ధత కలిగిన పాలన, ప్రజా భాగస్వామ్యం, రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచడం, జనాభాలో భారీ మెజారిటీ వర్గాలైన బీసీ కులాలను రాజకీయంగా ఏకతాటిపైకి తేవడం, చారిత్రకంగా బీసీలకు జరిగిన అన్యాయాలను వివరించడం, బీసీ ఆర్థికాభివృద్ధి, ఉన్నత కులాలతో సరి సమానమైన డెవలప్మెంట్ వంటి టీఆర్పీ విధానాలు ప్రజలను ఆకర్షించాయి. అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ వంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్లోగన్స్ పబ్లిక్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీఆర్పీ అధ్యక్షులుగా మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించి దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్పీ కమిటీలను ప్రకటించారు. ఆ జిల్లాలోని కమిటీలు విస్తృతంగా బీసీ ఆత్మగౌరవ నినాదాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లగలిగాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అగ్రవర్ణ పేదల ఆశాదీపంగా మారింది. ఇక ఈ సందర్భంగా వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన టీఆర్పీ పార్టీ తరఫున అనేక మంది బీసీ యువతను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది. పలు జిల్లాల్లో మల్లన్న బీసీ అభ్యర్థుల ప్రచారం నిర్వహించడం టీఆర్పీకి బాగా కలిసి వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్ లో కీలకమైన గ్రామ పంచాయతీలో టీఆర్పీ జెండాను పాతగలిగింది. అదే సమయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులను సైతం మల్లన్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రోత్సహించడం విశేషం. నల్గొండ జిల్లాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన ఓ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి ఆ భర్త గ్రామంలో ఓ యాదవ బిడ్డను బరిలో ఉండొద్దని గుండాగిరి చేయగా మల్లన్న యాదవ్ కుటుంబానికి అండగా నిలిచారు. ఆ గ్రామానికి నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ వ్యవహారం సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులకు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక తెలంగాణలో ఈసారి బీసీలో వచ్చిన భారీ చైతన్యం సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా గోచరించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులు సర్పంచ్ గా గెలుపొందడం గమనార్హం. గతంలో రాష్ట్రంలో బీసీ నినాదం పెద్దగా వినిపించిన దాఖలా లేవు. ఒకవేళ వినిపించిన కాలేజ్ పిల్లల స్కాలర్షిప్ల సమస్యలు, పాఠశాలల బంద్లకే పరిమితమయ్యాయి. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాతే తెలంగాణ మెజార్టీ బీసీ వర్గాలు రాజ్యాధికారం గురించి ఆలోచన చేస్తుండడం గొప్ప విషయం అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత బీసీలో సమూలమైనటువంటి ఆలోచనల్లో మార్పులు వచ్చేసినాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్ తీసుకుండ్రు. 2017లో డ్రగ్ డీలర్లతో ఆయన కుటుంబానికి సంబంధాలున్నాయి. అకున్ సబర్వాల్ దర్యాప్తులో నిందితుల స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. నాడు కేసీఆర్ భయంతో అకున్ను బదిలీ చేసిండు. రికార్డును సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకుంటూ తర్వాత డ్రగ్స్ కేసును పూర్తిగా నీరుగార్చారు. కాంగ్రెస్ కు డ్రగ్స్ నివారణపై చిత్తశుద్ధి ఉంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ఈగల్ టీంలో అధికారులు ఈ డ్రగ్స్ కేసును విచారించకూడదు, కేంద్రం కూడా తీసుకోవచ్చు కదా, తీసుకోండి, లేకపోతే కేంద్ర సంస్థ. కాశ్మీర్ లో ఉగ్రమూకల కలకలం, రోడ్లపై తిరిగిన 2 టెర్రరిస్టులు, అనంతనాగ్లో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన 2 ఉగ్రవాదులు, వీడియో వైరల్, వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు, డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్. ఉగ్రవాదులు ఒకరు మహమ్మద్ లతీఫ్ గా గుర్తింపు. ఇక అమెరికాకు చైనా వార్నింగ్, తైవాన్ కు అమెరికా ఆయుధాల అమ్మకంపై చైనా ఫైర్. అది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమైన నాగ్రం. చైనా సార్వభౌమాధికారాన్ని తక్కువ అంచనా వేయద్దని స్పష్టం. ఆయుధాలు అమ్మితే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక. సరఫరాకు సహకరించిన 20 కంపెనీలపై ఆంక్షలు విధించారట. ఇక A11 గా పుష్ప, A1 గా సంధ్య థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్షీట్ చేసిండ్రు.
ఇక ఛార్జ్ షీట్లో 23 మందిపై అభియోగాలు ఉన్నాయి. 14 మంది నిందితుల అరెస్టు, బెయిల్ పొందిన 9 మందికి నోటీసు ఇచ్చినట్ట హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ బయటకు. రైట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరడం కోసం సోదరులారా మీరు చేయాల్సినటువంటిది ఒకే ఒక్క పని. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మనది, మన ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. సో బీసీలారా, మెజార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, ఇది బిగ్ క్లాస్ మనందరిది. దీంట్లో చేరడం కోసం మీరు చేయాల్సిన పని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫక్తు బీసీ